ఎన్నికల్లో గెలుపోటములు మామూల్లే కాని ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఒక నియోజకవర్గంలో కేవలం 4,000 ఓట్ల తేడాతో గెలిచిన పార్టీ అదే 5 ఏళ్లో ఏకంగా 56,000 ఓట్ల తేడాతో ఎలా ఓడిపోతోంది? ఇది మామూలు విషయం కాదు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కొత్తపేట నియోజకవర్గంలో సరిగ్గా ఇదే ఎలా జరిగిందో డేటా ఆధారంగా ప్రజల నాడిని పట్టుకుని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ముందుగా కొత్తపేట అసలు ఎలాంటి ప్రాంతం, అక్కడి ప్రజల జీవితాలెలా ఉంటాయో చూద్దాం. ఆ తర్వాత ఈ నంబర్ల వెనక ఉన్న అస్సలు కథేంటో తెలుసుకుందాం. మరి ఓటమికి దారితీసిన కారణాలేంటి? చివరిగా భవిష్యత్తులో నమ్మకాన్ని ఎలా తిరిగి పొందొచ్చో ఒక మార్గాన్ని కూడా చూద్దాం. మనం కొత్తపేట అనగానే అదేదో పొలిటికల్ మ్యాప్లో ఒక చుక్క అనుకోకూడదు. అదొక సజీవ సమాజం. ఏ రాజకీయ మార్పునైనా సరే మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం వినాల్సింది అక్కడి ప్రజల గుండె చప్పుడు. ఆంధ్రప్రదేశ్ పటంలో చూస్తే కోనసీమ జిల్లా నడిబొడ్డున కనిపిస్తుంది కొత్తపేట. గోదావరి డెల్టాలో ఉంది, అంటే చాలా సారవంతమైన ప్రాంతం. అందుకే ఈ ప్రాంత భౌగోళిక స్థానమే దాని ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలాంటిది. ఇది 100% గ్రామీణ ప్రాంతం. దాదాపు 2,40,000 మంది ఓటర్లుంటారు. ఇక్కడి ప్రజల బతుకంతా మట్టితోనే ముడిపడుంది. అరటితోటలు, పసుపు కొమ్ములు, కర్రపెండలం ఇవే వాళ్ల ప్రధాన జీవనాధారం. సహజంగానే ఇక్కడి రాజకీయాల్లో కొన్ని ప్రధాన సామాజిక వర్గాల ప్రభావం కూడా ఉంటుంది. వాళ్ల ఆకాంక్షలే ఎన్నికల ఫలితాలను చాలా వరకు నిర్దేశిస్తాయి. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. 2024 ఎన్నికల ఫలితాలు. ఇది కేవలం ఒక మార్పు అని చెప్పలేం. ఇది ఒక రకమైన రాజకీయ భూకంపం. మరి ఆ ప్రకంపనలకు అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. 2019, 2024 ఈ రెండింటి మధ్య తేడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. 2019లో కేవలం 4,000 ఓట్ల చిన్న మెజారిటీతో గెలిచారు. కాని 5 ఏళ్లు గడిచేసరికి అదే పార్టీకి భారీ ఓటమి ఎదురైంది. ఈ సంఖ్యలు పైకి కనిపించేదానికంటే చాలా పెద్ద మార్పును సూచిస్తున్నాయి. 56,000కు పైగా ఓట్ల మెజారిటీ. ఇది కేవలం గెలుపు కాదు, ఇది ఓటర్లు ఇచ్చిన ఒక బలమైన తీర్పు. వాళ్ల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో ఇది తెలియజేస్తుంది. అంటే దాదాపు 60,000 ఓట్లు ఒక పార్టీ నుంచి మరో కూటమి వైపుకు మళ్ళాయి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఓటర్ల నమ్మకంలో వచ్చిన ఒక పెను మార్పుకు సంకేతం. ఒక రాజకీయ భూకంపం అన్నాం కదా, ఇదిగో ఇదే ఆ భూకంపం. సో మన ముందున్న అసలైన అతిపెద్ద ప్రశ్న ఇదే. కేవలం 5 ఏళ్ల కాలంలో 4,000 ఓట్ల గెలుపు 56,000 ఓట్ల ఓటమిగా ఎలా మారింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన మొత్తం విశ్లేషణకు ఒక పునాది దొరికినట్టే. ఓకే, ఇప్పటిదాకా ఏం జరిగిందో నంబర్స్ చెప్పాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగంలోకి వెడుతున్నాం. ఎందుకు జరిగింది? ఈ రాజకీయ మార్పు వెనుకున్న అసలు మూల కారణాలను తవ్వితీద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి గౌరవంగా సమాచారంతో కూడిన అభిప్రాయాన్ని వెలుబుచ్చే హక్కు, బాధ్యత రెండూ ఉంటాయి. ప్రజల గొంతుకలో అసంతృప్తి ఎందుకు వినిపించిందో ఇప్పుడు శోధిద్దాం. ప్రజల అసంతృప్తికి చాలా కారణాలుండొచ్చు, కాని కొన్ని సమస్యలు మాత్రం అందర్నీ కలిపేశాయి. అందులో మొదటిది, అతి ముఖ్యమైనది, గొంతు తడుపుకోవడానికి సురక్షితమైన మంచినీళ్లు లేకపోవడం. ఆ తర్వాత ఊరికి వెళ్లాలంటేనే నరకం చూపించే గుంతల రోడ్లు, కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మోయలేనంతగా పెరిగిపోయిన కరెంటు బిల్లులు, ఇక యువతకైతే అందని ద్రాక్షలా మారిన ఉద్యోగాలు. ఇవన్నీ ఒక్కొక్కటిగా కలిసి ఒక పెద్ద ప్రజాగ్రహంగా మారాయి. సరే, అధికారంలో ఉన్న పార్టీ పరిస్థితి చూద్దాం. వాళ్ల బలమేంటి? నవరత్నాలలాంటి బలమైన సంక్షేమ పథకాలు, అవి చాలామందికి చేరాయి. కాని బలహీనతేంటి? అదే సమయంలో తాగడానికి నీళ్లు, నడవడానికి రోడ్లు, ఈ కనీస సేవలను అందించడంలో ఘోరంగా విఫలమవ్వడం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అంతిమంగా ఏం జరిగిందంటే, సంక్షేమ పథకాలు ఎంత బలంగా ఉన్నా సరే రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఈ కనీస సేవలు విఫలమైనప్పుడు ప్రజల నమ్మకం సన్నగిల్లింది. దీనికి తోడు అప్పటికే బలమైన ప్రతిపక్ష కూటమి కూడా ఏర్పడింది. ఇంకేముంది, ఓటమి తప్పలేదు. పొలిటికల్ అనలిస్టులు దీన్ని యాంటీ ఇన్కంబెన్సీ అంటారు, అంటే ప్రజా వ్యతిరేకత. కాని కొత్తపేట ప్రజలకు ఇది పుస్తకాల్లో చదివే పదం కాదు. వాళ్లు దీన్ని ప్రతిరోజూ అనుభవించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలకు వాళ్లు రోజూ ఎదుర్కొంటున్న కష్టాలకు మధ్య ఉన్న ఆ పెద్ద గ్యాప్ అదే ఈ వ్యతిరేకతకు నిప్పు రాజేసింది. సో ఇదొక్క కారణం వల్ల వచ్చిన ఓటమి కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న చాలా కారణాలున్నాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు, కాపులలాంటి కీలక సామాజిక వర్గాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, దానికి తోడు బూత్స్థాయిలో పార్టీ యంత్రాంగం బలహీనపడటం, ఇవన్నీ కలిసి ఒక పెద్ద తుఫాన్లా మారి ఈ ఫలితాన్ని శాసించాయి. మరి కొత్తపేటలో జరిగింది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంటా, లేకపోతే ఇది ఒక పెద్ద ట్రెండ్కి సంకేతమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనమిప్పుడు పక్కనే ఉన్న పి. గన్నవరం నియోజకవర్గం వైపు చూద్దాం. ఆ రెండిటినీ పోల్చి చూస్తే మనకు మరిన్ని పాఠాలు నేర్చుకునే అవకాశముంది. పి. గన్నవరం కథ చూస్తే కొత్తపేటకు అద్దం పట్టినట్టు ఉంటుంది. అక్కడ కూడా సేమ్ స్టోరీ. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం వల్ల పార్టీలోనే గ్రూపులేర్పడి అంతర్గత పోరు మొదలైంది. అక్కడ కూడా నీళ్లు, రోడ్లలాంటి సమస్యలను పట్టించుకోకపోవడమే ఓటమికి ప్రధాన కారణమైంది. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేంటంటే ఇవి కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన సమస్యలు కావు, ఇవి ఒక ప్రాంతమంతా ఉన్న నమూనా. ఓకే, సమస్యల విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన భాగంలోకొచ్చాం: పరిష్కారాలు. కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని మళ్లీ ఎలా సంపాదించాలి, దానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఎలా ఉండాలో చూద్దాం. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి ఆమోదం వంటి విషయాల్లో మన దేశ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ పరిధిలో జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యం. ఓటర్ల కోపాన్ని చల్లార్చడానికి, వాళ్ల ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి 3 కీలక ప్రాజెక్టులు అవసరం. వీటిని వెల్ఫేర్ యాక్సిలరేటర్స్ అనొచ్చు. 1. వాటర్ ఫస్ట్. గోదావరి తాగునీటి పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. 2. రోడ్స్ నౌ. గ్రామీణ రోడ్ల మరమ్మతుల పని వెంటనే మొదలుపెట్టాలి. 3. ఫామ్ సపోర్ట్. అరటి, వరి రైతులకు అద్దంలోనే కొనుగోలు చేస్తామనే హామీ ఇవ్వాలి. ఈ 3 పనులు తక్షణమే మొదలుపెడితేనే నమ్మకాన్ని పునర్నిర్మించే ప్రక్రియ మొదలైనట్టు. దీన్నే మనం ఒక చతుర్ముఖ సిద్ధాంతం లేదా 4-fold స్ట్రాటజీ అనొచ్చు. ఇందులో 4 అంశాలుంటాయి. 1. శివుడిలా దూకుడుగా పనిచేయాలి, అంటే పనులతో ప్రజల సమస్యలను నాశనం చేయాలి. 2. విష్ణువులా స్థిరంగా ఉండాలి, అంటే ఇప్పటికే ఉన్న మంచి సంక్షేమ పథకాలను కాపాడాలి. 3. బ్రహ్మలా కొత్తదనాన్ని సృష్టించాలి, అంటే ప్రజలతో కొత్త బంధాలను ఏర్పరచుకోవాలి. ఇక 4వది దుర్గలా రక్షణ కల్పించాలి, అంటే పార్టీ కార్యకర్తలను, పార్టీ ఐక్యతను కాపాడుకోవాలి. ఈ 4ంటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఇక్కడ కీలకం. మన విశ్లేషణ దాదాపు చివరికి వచ్చేసింది. ఇంతసేపు మనం మాట్లాడిన ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన చివరి పాఠం ఏమిటి? ఫైనల్ రికమెండేషన్ చాలా స్పష్టంగా ఉంది. నాయకత్వంలో ఒక వ్యూహాత్మకమైన మార్పు అవసరం. కాని గుర్తుంచుకోండి, కేవలం కొత్త ముఖం వస్తే సరిపోదు. వచ్చే ఆ కొత్త నాయకుడు ప్రజల ప్రధాన సమస్యలైన నీరు, రోడ్ల బాధ్యతను తక్షణమే తన భుజాలపై వేసుకోవాలి. అప్పుడే కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించే ప్రయాణం మొదలవుతుంది. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ రోజుల్లో రాజకీయాలు ఎన్నో క్లిష్టమైన సమీకరణాలతో, ఎన్నో భావోద్వేగాలతో నిండిపోయాయి కదా. కాని ఇలాంటి టైంలో కూడా ప్రజలకు సురక్షితమైన నీటినందించడం, వాళ్లు ప్రయాణించడానికి ఒక మంచి రహదారిని నిర్మించడం, బహుశా అన్నింటికంటే శక్తివంతమైన రాజకీయ వ్యూహం ఇదే కాగలదా? క్యాన్ అ రిటర్న్ టు ఫిక్సింగ్ బేసిక్ సర్వీసెస్ బీ ద మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ ఆల్? దీని గురించి ఆలోచించండి. మీరు కూడా ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా మా ఫోన్ నంబర్ 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.